హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శాన్వి యక్షు. మేమైతే ఈరోజు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా అత్తమ్మ వాళ్ళ గార్డెన్ అయితే నేనైతే ఎన్నిసార్లు వెళ్ళినా చూడలేకపోయాను. ఈరోజు అయితే గార్డెన్ చూద్దామని అయితే టెర్రస్ మీదకి వెళ్ళాను. ఇదైతే నందన్స్ గార్డెనింగ్. ఆ గార్డెనింగ్ చూడగానే అసలు మాటలే రాలేవండి. చాలా బాగా పండాయి. అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు అన్ని రకాల బాగా ఉన్నాయి. ఎంత ఫ్రెష్గా మనం ఇంట్లో పండించుకుంటే ఫ్రెష్గా వండుకొని తింటే ఎంత బాగుంటాయి. మార్కెట్లో కన్నా ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ అయితే కూరగాయలు. నాకైతే బాగా నచ్చింది గార్డెనింగ్. ఇప్పుడైతే చూడండి, ఈ మొక్క అయితే కాలీఫ్లవర్. ఒకటే టబ్లో 2 కాలీఫ్లవర్లు అయితే ఎంత బాగున్నాయో చూడండి. నేనైతే ఇలా చూడడం అయితే ఫస్ట్ టైం. నాకైతే బాగా నచ్చింది కాలీఫ్లవర్. అలానే క్యాబేజీ కూడా ఒకటే టబ్లో 2 పండించింది మా అత్తమ్మ. బాగా నచ్చింది. నేనైతే ఇలా రియల్గా చూడడం అయితే ఫస్ట్ టైం. మార్కెట్లో అయితే చూస్తాము, కానీ మన ఇంట్లో పండించుకుంది ఎంత బాగుంటుంది. ఒక్కో బొకేలా ఉంది క్యాబేజీ మొక్క, అలానే కాలీఫ్లవర్ కూడా మనం చూస్తే బొకేలానే అనిపించింది. నాకైతే చాలా మంచిగా అనిపించింది గార్డెన్ చూడగానే. ఇదైతే వంకాయలు ఎంత బాగా కాసాయో చూడండి. పొనాంటి కూర మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది ఉత్త కొమ్మ పడే లేచిందంట, అదంతలా అదే చెట్ట. అయితే నేనైతే నా చిన్నప్పుడు చూశాను. మా మమ్మీ ఒకసారి వండింది ఈ కర్రీ. నేనైతే ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళ గార్డెన్లో చూశాను ఎంత బాగా పెరిగిందో. నేనైతే ఇప్పుడు పాలకూర కట్ చేస్తున్నాను. ఎంత ఫ్రెష్గా ఉందనుకుంటున్నా. పాలకూర చాలా బాగా ఉంది. నేనైతే ఇలా కట్ చేయడం కూడా ఫస్ట్ టైం గార్డెన్లో. నాకైతే బాగా అనిపించింది గార్డెన్ చూడగానే. మా అత్తమ్మ బాగా చాలా ఓపికతోని ఇన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు అన్నీ పండిస్తుంది గార్డెన్లో. అలానే కొన్ని ఫ్రూట్స్ మొక్కలు కూడా ఉన్నాయి. ద్రామిన, జామ, నిమ్మకాయ చెట్లు అన్నీ ఉన్నాయి. ఫ్లవర్ చెట్స్ కూడా ఉన్నాయి. మందారం, అన్ని ఫ్లవర్స్ బాగా కాసాయి. ఫ్లవర్స్ కూడా ఇప్పుడైతే మేము బీరకాయలని కట్ చేస్తున్నాము. మా చిన్న ఆడపడుచు అయితే బీరకాయలని కట్ చేస్తుంది. బీరకాయలు చూడండి, 1 కేజీ దాకా వచ్చాయి. బీరకాయలు కూడా బాగా పొడవుగా మంచిగా ఉన్నాయి. ఇప్పుడైతే కొత్తిమీర కట్ చేస్తున్నాము. కొత్తిమీర చూడండి ఎంత తాజాగా ఫ్రెష్గా ఉందో. ఇలా ఇంట్లో పండించుకునే కొత్తిమీర మనం కర్రీస్లో వేసుకుంటే కర్రీస్ చాలా బాగా ఉంటాయి, టేస్ట్ బాగా వస్తాయి కూడా. ఇప్పుడైతే కొత్తిమీర కట్ చేసుకుంటున్నాము. మా అత్తమ్మ వాళ్ళ గార్డెన్ అయితే చాలా బాగా ఉంది. నాకైతే చాలా నచ్చింది. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్. బాయ్ బాయ్. మరో వీడియోతో కలుద్దాం. చూడండి, ఇదిగోండి, 1 గిన్నెడు పొలాగంట ఆకుకూర వచ్చింది, 1 గిన్నెడు పాలకూర వచ్చింది, బచ్చలాకు వచ్చింది, అలాగే 2 మంచి క్యాబేజ్ వచ్చిందండి, అలాగే కొత్తిమీర చూపిరండి. ఇదిగోండి, గిన్నెడు క్యాబేజ్ వచ్చింది, అలాగే బీరకాయలు అయితే మంచిగా 1.5 కేజీన్నర ఉంటాయి దగ్గర. అలాగే బెండకాయలు 1/2 కేజీ, 1 కిలో దొండకాయలు, కొన్ని పచ్చిమిర్చి. ఇదిగోండి, 3 కిలోల వంకాయలు అండి. ఇవైతే ఇది జంబో హార్వెస్ట్ అని చెప్పొచ్చు. అలాగే కొంచెం తోటకూర, పుదీనా అండి. చూసారు కదండి నా వీడియో, నా హార్వెస్ట్ మీకు నచ్చినట్లయితే
నా వీడియోకి లైక్ చేయండి, అక్కడ చూపి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.